ఇంకో చెల్లెని కూడా ప్రభులోకి నడిపించారు. 2016-17 వరకు ఒక ముగ్గురం వరకు ప్రభుని అంగీకరించినాము. ఈ విధంగా మేము ముగ్గురము ప్రభులోకి రాగలిగినాము. ఆ టైంలో సోదరుడు సురేష్ అన్న, ఇంకా పాలన్న, మన బెల్లంపల్లి ఆశీర్వాదం, మనకి ఇతర సహోదరులు వచ్చి పర్సనల్గా ప్రార్థించేవారు. ఇప్పుడు బహిరంగంగా ప్రార్థన పెట్టించలేదు, ఎందుకంటే వాళ్ళు మొదట ప్రభుని అంగీకరించినాం కాబట్టి కొంచెం పరిస్థితులు కొంచెం కఠినంగానే ఉండేవి కాబట్టి ఎవరికైనా ఇబ్బంది ఉంటుంది. 2007 నాది 10th అయిపోయింది. 2007 10th అయిపోయిన తర్వాత నాకు నేను ఇక చదువు కూడా ఆపేసిన. 2014లో నేను బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చాను. వరంగల్ యూపీఎఫ్ మినిస్ట్రీ ద్వారా వ్యక్తి రాసిన పత్రిక 2:5 వచనంలో మీరు సజీవమైన రాళ్ళ వల్ల ఆత్మీయ మందిరంలో కట్టబడ్డ వాక్యం ద్వారా వినడం వల్ల మీ పాపలు ఒప్పుకొని ప్రభుని అంగీకరించిన. 2014లో ప్రభుని అంగీకరించిన తర్వాత నా జీవితం ఇంట్లోకి వెళ్ళని ఆలోచన వచ్చింది. ఆ తర్వాత నేను ఒప్పెనికలు చేసిన. 2014లో ఒప్పెనికలు చేసిన. 2016లో ఐటీఐ చేసిన 1 year. తర్వాత 2021లో డిగ్రీ కంప్లీట్ చేశాను. కొన్నిసార్లు అనిపించేది, అరే ఇట్లా అనుకోకుండా చదువుకుందాం అనిపిస్తే చదువు ఆగిపోయిన పరిస్థితులలో నేను ప్రభుని అంగీకరించే సమయానికి 21 సంవత్సరాలు గడిచింది. ఇక ప్రభుని అంగీకరించక ముందు నా జీవితంలో ఏం జరిగిందో నాకు సంబంధం లేదు. కానీ ఇంకా కొంచెం జీవితంలో నేను ప్రయత్నం చేయాలి, కొంచెము ఆర్థికంగా సెటిల్ కావాలి, కొంచెం చదువుకోవాలని ఆలోచన, కొంచెం ప్రయత్నం చేయాలి. ఇక ఈ ముందు జీవితాల్లో ప్రయత్నం చేస్తే అవతల జీవితంలో ఏం జరిగినా సంబంధం లేదు అని ఒక ప్రయత్నం చేయాలని ఆలోచన లేదు. అప్పటికి 26-27 సంవత్సరాలు. ఏజ్ కూడా ఎక్కువ అవుతుంది, చదువు కూడా దూరంగా ఉండి సరైన క్వాలిఫికేషన్ లేకుంటుండే. ఇక అప్పుడు ఇంకా వయసు ఎక్కువైతుంటే చదువుతున్న పరిస్థితులు అయినప్పుడు ఇంకా నేర్చుకుంటున్న పరిస్థితులలో ఉన్నట్టుంది పరిస్థితి. జాబ్ విషయంలో ముందుకునే ప్రయత్నం చేయాలని ఉండే. చదువు ఈ మధ్యన జరిగినప్పుడు జాబ్ సంపాదించడం చాలా కష్టం అనిపించింది. ఇక ప్రార్థించుకునేవాడిని. దేవుడు వివిధ సమయంలో బలహీనంగా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడి చాలా సందర్భాలలో దేవుడు ఆత్మీయంగా బలపరిచను. ఆ సమయంలో జాబ్ కోసం ఇట్లా ప్రయత్నం చేసినప్పుడు 2021 వరకు ఒక క్వాలిఫికేషన్ ఉంటే జాబ్ కోసం ప్రయత్నం చేశాను. డిగ్రీ కంప్లీట్ చేసి టెక్నికల్ కోర్సెస్, టైప్ రైటింగ్, కంప్యూటర్స్ ఇట్లా చేశాను. ఆ తర్వాత జాబ్ రావడం కష్టం అనిపించినప్పుడు ఇక ప్రార్థించుకుంటూ కొంత సమయం చూసినప్పుడు నేను ఒక జాబ్ కోసం ప్రయత్నం చేయాలనుకున్నప్పుడు ఆ జాబ్ లేదు, కానీ నేను టైపిస్ట్ కావాలని ఉండే. కానీ దేవుడు ఒక హైకోర్టులో అవి 1987లో సాక్షి అయిన పోస్టులు 2025లో అవి బయటకు వేశారన్న. చాలా సంవత్సరాలు అయింది. అప్పటికి నేను వేరే పోస్టులు చేద్దాం అనుకుంటే ఆ పోస్టులు పడిన తర్వాత ఒకటే జాబ్ అప్లై చేశాను. నేను క్వాలిఫికేషన్ ఉందని దేవుడి వల్ల దేవుడు ఎగ్జామ్ రాశాను. రిజల్ట్ వచ్చింది 2025లో. అందులో మాకు రాలేదు, జాబ్ రాలేదు, బాగా అనిపించింది. తర్వాత 2000 మళ్ళీ అదే పోస్టులు మళ్ళీ పడిన తర్వాత ఎగ్జామ్స్ రాసిన ఖచ్చితంగా వస్తానని నమ్మకం లేకుంటుండే. తర్వాత ప్రయత్నం చేసినప్పుడు రిజల్ట్ కూడా మళ్ళీ అనుకున్నట్టు రాలేదు, కొంచెం బాధ అనిపించింది. తర్వాత రిజల్ట్ మళ్ళీ ఇంకొక లిస్ట్ పెట్టింది. ఆ లిస్టులో పేరు రాలేదు. ఇక సరే బాధ అనిపించింది. ఇక ఇంతే అనుకున్నా. కానీ దేవుడు ఏదైనా చేస్తే బాగుంది అనిపించింది. అప్పటికి లిస్ట్ పెట్టలేదు, అవకాశం ఉన్నది. కొంతకాలం అయితే ఒక లిస్ట్ వచ్చింది, అందులో నా పేరు వచ్చింది. అక్కడ నుండి చాలా ఫాస్ట్గా గడిచినట్టు అనిపించింది నాకు. వెరిఫికేషన్కి వెళ్ళడం, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళడం, ఇంటర్వ్యూకి వెళ్ళడం, ఎక్కడైనా ఆగిపోతే కావాల్సి అన్నట్టుండే. నేను దేవుడు తయారు చెప్పి మళ్ళీ ఫైనల్ లిస్ట్లో పేరు వస్తానంటే దేవుడు సాయం చేసింది. 2025 డిసెంబర్ 20లో జాబ్ అపాయింట్మెంట్ తీసుకున్నా. ఒకటి అనిపించింది, చాలా మేలు దేవుడు చేశాడు. కానీ ఈ జాబ్ విషయంలో మాత్రం దేవుడు చాలా బలంగా పనిచేసింది అనేది నాకు అనిపించింది. ఎందుకంటే నా ఆర్థిక పరిస్థితి నాకు బాగా తెలుసు. బ్యాంక్ బ్యాలెన్స్ లేదు.
బాధ్యతలు పెరుగుతున్నాయి. దేవుడు ఆ సమయంలో సరైన టైంలో మంచిగా జాబ్లో సెటిల్ అయ్యేటట్టు సాయం చేశాడు. ఆ విధంగా దేవుడు నన్ను ఆత్మ పరిస్థితుల నుంచి నన్ను స్వతంత్రంగా చేసిండు. ఒకటి అనిపించేది, ప్రభు ఆత్మ పరిస్థితులు అయితే చాలా ఉన్నాయి, నా ముందైతే చాలా కష్టాలు ఉన్నాయి. ఇంట్లో కూడా కొంచెం నమ్మకంగా కొంచెం నమ్మకం ఉండేటట్టుంటే సాయం చేయ ప్రభావం మాత్రం అనుకునేది. అంతవరకు అనుకున్నా. కొంతవరకు ప్రయత్నం చేయాలనిపించినప్పుడు దేవుడు చాలా బలంగా నన్ను ఆత్మ విషయంలో దేవుడు చాలా సాయం చేసిండు. దేవుడి ప్రవణీకరించిన తర్వాత కుటుంబం దేవుడిని నమ్ముకోలేం కాబట్టి మా ఇష్టాలకు కుటుంబానికి చాలా వ్యత్యాసం ఉండేది. ఏదైనా వాళ్ళకు ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి కుటుంబం ఎప్పుడూ సపోర్ట్ చేసి అంటే విషయం లేదని అర్థమైంది. ఎందుకంటే తల్లిదండ్రులుగా కుటుంబ సభ్యులు మనల్ని ప్రేమించే వారైనప్పుడు కూడా దేవుడు అనుకున్న తర్వాత వాళ్ళ ఇష్టాలు వేరే ఉంటాయి, ప్రవణీకరించే వాళ్ళ ఇష్టాలు వేరే ఉంటాయి కాబట్టి కొంచెం వ్యతిరేకంగా ఉండేది. కానీ కొన్ని సందర్భాలలో ఒకటి అనిపించింది ఏంటంటే దేవుడిని నమ్ముకొని నేను ఒక స్టెప్ తీసుకోవడం కారణం కూడా కుటుంబ సభ్యులు కాబట్టి వాళ్ళకి నాకు కుటుంబం లేదు. మేము దేవుడు బ్రతకాలనుకున్నప్పుడు కొన్ని కుటుంబంలో కూడా పరిస్థితులు ఉంటాయి, వాటి వల్ల కూడా మనం దేవుని బ్రతకాలనుకున్నప్పుడు కుటుంబ సభ్యులు కూడా మనకు సహాయకరంగా కూడా కొన్ని సందర్భాలు ఉండకపోవచ్చు. కానీ వాళ్ళ ద్వారా కూడా దేవుడు సహాయం చేసిండు. ముఖ్యంగా నా కుటుంబంలో కూడా ఆర్థిక పరిస్థితులు చాలా ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అట్లా కూడా మా లైఫ్ దేవుడు ప్రవణీకరించకపోయినప్పటికీ కూడా దేవుడు ఒక ఉద్దానం ఇచ్చిండు. ఆ తర్వాత కుటుంబ పరిస్థితులు కూడా చదువు పెట్టడానికి కారణమే దేవుడు. ఆయన నమ్మకపోవడానికి ఇష్టలేకపోయినప్పటికీ ద్వారా దేవుడు సాయం చేసిన తర్వాత చెల్లెలు జాబ్ వచ్చింది. తర్వాత చాలా కాలం తర్వాత కూడా దేవుడు జాబ్ ఇచ్చిండు. ఈ విధంగా నా కుటుంబాలు కూడా దేవుడు మేలు చేసిండు. ఇప్పటి వరకు కుటుంబాలు ఒక ముందరం ప్రమాణీకరించడం, తర్వాత ఆర్థికంగా దేవుడు సెటిల్ సాయం చేసిండు. 2014 నుండి డిసెంబర్ 25 సౌదీ స్టేషన్తో ఇక్కడికి వచ్చిన అక్కడ 2014, 15, 16 కొరియా రోజు ఇక్కడ ఉన్నా. 2016 నుంచి 17, 18, 19 వరకు మళ్ళీ ఒక 5 సంవత్సరాలు అనుభవంలో ఉన్నా. అక్కడ కూడా సాహసంతో కొనసాగిన, అక్కడ కూడా ఆత్మీయ సౌందర్యం ప్రేమించి ప్రార్థన చేసేవాళ్ళు. 2020, 2021, 2022 నుంచి మళ్ళీ ఇక్కడ 2025 వరకు మళ్ళీ ఒక 4 సంవత్సరాలు ఉన్నా. తర్వాత ఉద్యోగానికి రావడం వెళ్ళిపోయిన బయట జాబ్ కోసం వెళ్ళిపోయినా. దేవుడు చాలా సమయంలో బలహీనంగా ప్రార్థనలో బలపరిచిండు. దేవుడు చాలా మేలు చేసిండు. అందుకు బట్టి దేవుడు తీసుకున్నాను. ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా ఆమె పిల్లలు కూడా పక్క పిల్లలు కూడా వాళ్ళు చేసుకోవడం అంటే వాళ్ళు కూడా చాలా సంతోషము. నేను చెల్లెలు నేను కూడా దేవుడుకున్నాము. తర్వాత అన్నయ్య వాళ్ళ అక్క పిల్లలు వాళ్ళు కూడా ప్రమాణీకరిస్తే బాగుంటుంది. కొన్ని కుటుంబాలు అందరూ ప్రమాణీకరిస్తే బాగుంటుంది, వేరే రాకుండా అన్నట్టుండే కానీ ఇలా జరగలేదు. కానీ అక్క పిల్లలు చర్చ్ అంటే ఇష్టము, వాళ్ళు చాలా సంతోషంగా వస్తారు. అన్నయ్య పిల్లలు కూడా చర్చ్ అంటే చాలా ఇష్టము. ఆ యొక్క కుటుంబం కూడా రక్షించబడాలని ప్రార్థన గుర్తు చేసుకుని దేవుడు చాలా మేలు చేసిన జీవితంలో. సరైన టైంలో సరైన అవకాశం ఆర్థిక పరిస్థితున్నప్పుడు దేవుడు చాలా గొప్ప నా జీవితంలో బలంగా పనిచేసి అనిపిస్తుంది. ఎందుకంటే అవసరాల లెక్కలు చాలా దగ్గర ఉన్నాయి. దేవుడు ఇలా నా జీవితంలో చాలా గొప్ప మేలు చేసిండు. ధైర్యం ఏంటంటే కొంత ఇన్ఫ్లుయెన్స్కు మనసుకు బాధ కలిగించిన సందర్భం ఒకటి ఉన్నప్పుడు కూడా ఏంటంటే నా మనసు దేవుడి ముందు ఎట్లా నేను బ్రతుకుతున్నా అన్న ధైర్యంతో ఒకటి మాట్లాడుతున్నాను. ఇలా మీతో సంగతి గురించి నేను మాట్లాడలేదు. దేవుడి ముందు ఎట్లా బ్రతుకుతున్నా, నేను యథార్థంగా ఉంటున్నా లేదా, నేను ఏ విధంగా ఉంటున్నా బ్రతుకుతున్నా లేదా, దాని ధైర్యం వల్లనే ఈరోజు మాట్లాడుతున్నాను. దానికోసం నేను ఇన్ఫ్లుయెన్స్ గురించి ఎప్పుడు మాట్లాడదలుచుకోలేదు. నా జీవితంలో చాలా కుటుంబం చేసింది. కుటుంబాలు కూడా చెప్పిన దేవుడు
నాకు ఆర్థికంగా దేవుడు సెట్ అవ్వడానికి చాలా సాయం చేసింది. మీరంతా కూడా సన్నకి రావాలని చెప్పినా వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. దేవుడు నా జీవితంలో ఎంతో మేలు చేసింది. నా కొరకు చాలా ప్రార్థించారు. అన్ని బట్టి తీసుకున్నాను. నాకు ఈ పని విషయంలో కూడా బాగా అనిపించలేదు. ఎందుకంటే సహోదరులు నడిపించి సామాన్య తీసుకొచ్చి మిషన్లు కూడా సహోదరులు వాళ్ళందరూ కూడా బాగా అనిపించారు. దీన్ని బట్టి నాకు ఎక్కువ బాగా అనిపించలేదు. చాలా సంతోషంగా ఉన్నది. మీ అంత ప్రేమను బట్టి మీ ప్రార్థన అన్నింటిలో కూడా నేను దేవుడు తీసుకున్నాను. మాకు ప్రార్థిస్తూ అందరూ కూడా ప్రార్థనలు వందనాలు.